రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. సో పిల్లలు చూస్తున్నా, మొత్తానికి నాకు ఇష్టమైన రసాలు, నూజివీడు రసాలకి ఎంతమంది ఫ్యాన్స్ కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయరు బాయ్. మా ఇంట్లో అందరు ఇష్టంతో తింటారు. మా మమ్మీ స్పెషల్లీ, మా మమ్మీ వెతికి తీసుకొచ్చినది. సో యాక్చువల్లీ బయట మ్యాంగోస్ రేట్ చాలా ఎక్కువ ఉందన్నమాట, ఇష్టం వచ్చేది చెప్తారు రేటు. బట్ మనకి ఈ నూజివీడు రసాలు చూస్తారు ఒక్కొక్క సైజ్ ఎంత పెద్ద ఉందో. వామ్మో ఓర్నాయను, యాక్చువల్ నూజివీడు రసాలు అనమాట ఇవి. నాకైతే 80 రూపీస్కే కేజీ దొరికినాయి. దబ్బా 5 కేజీ పట్టుకొచ్చేసిన ఇక. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాంగోస్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు చూసుకొని మంచిగా వాసన చూడాలి. ఇట్లా వాసన చూస్తే మైండ్ పనిచేయదురా మామ, మ్యాంగో వాసన మైండ్ మెదడు వాసిపోతుంది. సో నూజివీడు రసాలు చాలా ఇష్టం అనమాట. అండ్ గుర్తుపెట్టుకోరి, ఎప్పుడైనా సరే మనం పండ్లు తెచ్చుకున్నాం ఇంకా తర్వాత, పండ్లు తెచ్చుకున్న తర్వాత పండ్లని నీళ్ళలో నానబెట్టాలా, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. సర్వ్ కూల్. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏంటంటే చల్లగా ఉంటాయి. యాక్చువల్లీ చాలా వేడి అనమాట మ్యాంగో సీజన్ కదా. అండ్ ఇంకోటి మనకు ఓన్లీ 2 months 3 months ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకోటి ఈ నూజివీడు రసాలు ఓన్లీ లైక్ 2 months లాస్ట్ అవుతాయి. సో దొరికినప్పుడే దోచుకోరి బాయ్, ఓకేనా. సో ఇది చూడు ఆల్రెడీగా కవర్లో తీసుకొచ్చిన, నేను కవర్లో తీసుకొచ్చి సగం ఇది అయిపోయింది. బట్ ఏం కాదని. సో దీనికి జీడి ఉంటుంది కదా, జీడిని మంచిగా గడుక్కోవాలా. తేగానే జెర్సేపు నీళ్ళలో వేయాలన్నమాట. నార్మల్ వాటర్లో వేసేసి వదిలేసేయాలా, మామూలుగా కడిగేసుకొని తీసేసి చేయాలి. సో ఈరోజు మేము చేస్తుంది ఏంటంటే, నాకు యాక్చువల్లీ తినాలని చూస్తుంటే దెబ్బ గుంజాలని, బట్ ఇది నేను గుంజాను. సో ఇక మొత్తం నా క్రికెట్ టీం రెడీ ఉంది. నా క్రికెట్ టీం రెడీ ఉందన్నమాట. ఇక్కడ నా క్రికెట్ టీం రెడీ కుసుర్రు ఇక. ఇక మా డాడీ ఏమో తెచ్చిండ్రా ఏం చెప్పి చూసుకో, వాళ్ళందరూ చెక్ చేసుకుంటారు మొత్తం మాల్ పెద్దగానే ఉంది మాల్ అని. ఇక వీళ్ళ కోసం నేను ఏంటంటే నార్మల్గా తినకుండా మ్యాంగో ఐస్ క్రీమ్కి ఎంతోమంది ఫ్యాన్స్ కింద కామెంట్లో మెన్షన్ చేయరు బాయ్. ఆల్ఫోన్స్ ఐస్ క్రీమ్ అంటే నేను కోసుకుంటాను, నాకు చాలా ఇష్టం ఆల్ఫోన్స్ ఐస్ క్రీమ్. బట్ అవన్నీ ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఆర్టిఫిషియల్గా లైక్ అడల్ట్రేటెడ్ అట్లా కలిపి చేస్తారు కదా. సో ఆర్టిఫిషియల్గా ఉంటాయి ఏవైనా సరే బై. ఐస్ క్రీమ్ అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది. అందులో న్యాచురల్ షుగర్స్ కూడా వేయరు కదా, నార్మల్ షుగర్ అవి వేస్తారు. ఓకే, బట్ ఎనీవే నో ప్రాబ్లం. ఎప్పుడన్నా ఒకసారి తింటాం, డైలీ అయితే తినాం కదా, నో ఇష్యూస్. బట్ మనకు మ్యాంగోస్ ఉన్నప్పుడు మ్యాంగో సీజన్ యూటిలైజ్ చేసుకోరి. సో నేను దీన్ని మ్యాంగో ఐస్ క్రీమ్ ఎట్లా చేయాలో నీకు చూపిస్తా. ఇది ఏందో ప్రొఫెషనల్ టైప్ అయితే కాదు, బట్ ఇంట్లో ఉన్న రిసోర్సెస్తోనే పాలు, మ్యాంగో. ఒకవేళ మ్యాంగో స్వీట్ ఉందనుకో మనకి షుగర్ కానీ హనీ కూడా అవసరం లేదు. బట్ నేను ఇక్కడ షుగర్ ప్లేస్లోనే హనీ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో బేబీ చేస్తావా? నాకు గుంజుతున్నాయి బేబీ దవడలు. అగో మా మమ్మీ ఆడ కూర్చుంది, మా మమ్మీని చూపి వాయమ్మో ఓరు నాయనో. అగో మా మమ్మీ దగ్గర తీసుకోవద్దు. అగో తాంబాలం, ఇగో మా మమ్మీకి ఇష్టమైన తాంబాలం అన్న, మొత్తం తాంబాలం ఇస్తున్నమ్మా వాయినం, ఇస్తున్నమ్మా వాయినం, ఇస్తున్నమ్మా వాయినం. సో ఇక మా మమ్మీకి ఇష్టం కాబట్టి తెచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే నేనైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను. జ్యూస్ కాదు, ఐస్ క్రీమ్ అనమాట. మనం నార్మల్గా కూడా తినేసుకోవచ్చు, బట్ నేనంటే స్పెషల్గా కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మంచిగా పండు చూస్తా. ఇగో ఇది జర పండు గుంజుడు, ఇగో జర మెత్తగా మనకు చూడగానే అర్థమైపోతుంది. గుంజుతున్నాయి బాయ్, వాసన చూడాలా ఫస్ట్, ఎప్పుడైనా మ్యాంగో వాసన చూడాలా. సో నేను ఏంటంటే వీళ్ళ కోసం, పిల్లల కోసం స్పెషల్గా పండు తీస్తున్నా. ఎందుకంటే స్వీట్గా ఉండాలి, ఐస్ క్రీమ్ లెక్క కదా. ఐస్ క్రీమ్ అంటేనే మనకు స్వీట్గా ఉండాలి కాబట్టి. సో 2 ఇక నేను కూడా తింటా బాయ్, నాకు కూడా తోటలు గుంజుతున్నాయి. పిల్లలనే కదా, నేను కూడా వేస్తా. సో ఇప్పుడు నేను ఈ 3 ఏం చేస్తున్నా చూస్తారు కదా. నార్మల్గా వాటర్ పోసిన, ఓకే, వాటర్ పోసి కావాలంటే ఇప్పుడు మేము బయట నుంచి తెచ్చుకున్నాం కదా, నేనైతే డెటాల్ సోప్ వాడతా. పైన క్లీన్ చేసేసుకుంటా లేయర్స్. ఎందుకంటే బయట అంతా ఎవరెవరో చేయిలు పెడతా, అంతా డస్ట్ ఉంటుంది కదా. సో నేను చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా నీళ్ళలో వేసుకున్నాం కదా. సో పైన లేయర్ జస్ట్ అనమాట ఇట్లా క్లీన్ చేసుకుంటా, సేఫ్టీ సెక్యూరిటీ. ఇగో ఇట్లా, ఎందుకంటే మనం ఇది చేయితో మిండుతాం కదా. సో మనకు కూడా ఏంటంటే ఇక బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా దానిపైన పైన లోపలికి అసలు టచ్ కానియద్దు. ఇగో ఇట్లా మంచి ఇట్లా కడిగేసుకోవాలా. మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ. సో అయిపోయింది. బయట అట్లా ఇంత నీట్గా మెయింటెనెన్స్ అయితే ఎవరు చేయరు, మనం చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నాకు అస్సలు ఆగుతలేదు బాయ్. వామ్మో ఊరు నాయన, 1 2 3 4 వామ్మో ఊరు నాయన. నేను చూడు దవడలు గుంజితే నేను పక్క కూర్చో, నేను ఈడ కూర్చో. సో ఇప్పుడు ఇది చాలా సింపుల్ అనమాట, ఓకేనా. సో ఇది మొత్తం గిన్నె అయితే క్లీన్ చేసేసుకుంటాను చూస్తారా. పిండుకోవడమే. నువ్వు చూడు రసాలను అట్లా పిండితే ముట్టుకోదు. మీరు ప్లేట్లు వేసుకోపోరి.
ఇస్తా, మీ అందరికి ఇస్తా. సో మనం పైన పైన మొత్తం ఇట్లా మామూలుగా వెండేసుకొని పీసులు వీళ్ళకి ఇచ్చేస్తే ఇలా మొక్కల్లో కొట్టేసాం అనుకో, వాళ్ళ పనాలు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. ఇక చూడు, ఇక పల్లాలు పట్టుకోవడం. ఓరి అమ్మ, మొత్తం క్రికెట్ టీం వచ్చింది అయ్యా, పల్లాలు పట్టుకొని వచ్చారు. అరే ఆగురా, కానీ సపర్ ఇచ్చేసాయి. నీకు కూడా పెడతా బేబీ, నీకు కూడా పెడతా జర్రాకు. ఇక మొత్తం క్రికెట్ టీం వచ్చింది, నలుగురు ఉన్నారు. ఇప్పుడు నలుగురికి 4 పీసులు అనమాట, లేకపోతే ఇక నా రక్తం తాగుతారు. ఇక మా నేయాన్ని చూడు, ఇక చూస్తుంది, ఇక అందుకుందామని చూస్తుంది. అది ఎట్లా అందుకుంటుంది తెలుసా, అది డేంజర్ అది. అమ్మో కనయ్య తినేసే, కనయ్య దూరం జరుగు. సో ఇది వచ్చేసి మా పెద్ద బేబీకి అనమాట. ఎట్లా ఉంది కనయ్య, టేస్ట్ కూడా చెప్పాలి అట్లనే. మెల్లగా మెల్లగా మెల్లగా. మా శాండ్విచ్ చూడు ఎట్లా చూస్తుంది చూడు, ఏది పెడతలేడు అని చెప్పి చూస్తుంది. వేరే నీకు జ్యూస్ కూడా ఉంది శాండ్విచ్ జర్రాగు. జస్ట్ పైన పైన పీసులు వేసి సప్పరిస్తారు ఇక చూసినా. సో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు అనమాట. మనం దగ్గర ఉండి ఇట్లా ఇస్తే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా మీలు ఎంజాయ్ చేస్తారు. సప్పరిచ్చేసేసి. ఇది 4వ అనమాట. నాకైతే పిండుతుంటే నాకు అస్సలు దవడలు అవుతలేవు బాయ్. ఒక జీడి దాంట్లోకే వేయనట్టుంది, అది తీసేద్దాం మాకు. బాగుందా బేబీ, పుల్ల పుల్ల ఉందా? సరే నానమ్మకి ఇస్తాను, నాకు నానమ్మ చెప్తా తిని. మమ్మీ ఇటు రావా, నువ్వు ఒక ప్లేట్ తీసుకో. సప్పరి కన్నయ్య తినాలి కన్నయ్య. మమ్మీ ఇగో ఇటు రా మమ్మీ, ఏం కాదు, కెమెరాలు కనిపిస్తాం. మమ్మీని చూపి. ఇగో మా మమ్మీ కూడా టేస్ట్ చేసి చెప్తుంది, ఓకేనా? చూద్దాం. మమ్మీ టేస్ట్ చెప్పు. ఇవి కట్టామిటాలు ఎక్కువ ఉంటాయి మమ్మీ, స్టార్టింగ్ కదా. టేస్ట్ చెప్పు ఎట్లోనే. వాయమ్మ ఊరు రాయను చూసారా, యాక్చువల్ నూజివీడు రసాలు ఇవి. సో చూసారు, నేనైతే విండేస్తున్నా. 2 చేలు పెట్టి విండేసేయాలి మా. పీసులు కూడా ఇస్తాగు మమ్మీ, ఒక్క నిమిషం. నార వెళ్ళింది, చాలా టేస్టీ ఉంటుంది. ఇగో నార వెళ్తుంది చూడు. ఇగో బేబీ పక్కా జరగాలి. సో ఫ్రెండ్స్ చూస్తారు, మొత్తానికి అయితే 4 పీసులు అయితే సపరేట్ చేసుకున్నా. ఇది పల్పీ మ్యాంగో అనమాట. చూస్తారు ఇగో ఈ విధంగా వచ్చేసింది. మనం దీనికి కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ వద్దు, ఎందుకంటే మనకి ఇట్లనే ఉండాలి, గుజ్జు గుజ్జు ఉండాలి, మంచిగా ఉండాలి టేస్ట్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఇప్పుడు చేయిలు కడిగేసుకుంటా. ఐస్ క్రీమ్ కప్స్ వస్తాయి, ఇంకా టైం పడుతుంది, ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాల. సో ఇక నాకు అస్సలు, ఇక నా చేయిలు చూస్తే నాకు అస్సలు అవుతలేదు. పక్కకి జరుగుతా, పక్కకి జరిగి వాయంగా ఎంతోమంది మ్యాంగో లవర్స్ ఉన్నారు కింద కొట్టురా నాయన, నాకు అస్సలు అవతలే. మా నేన్వి అయితే దిక్కులు చూస్తుంది. నేన్వి టీలు కలుపుకుంటున్నాం డెటాల్తో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, చిక్కటి పాలు అనమాట, మన ఇంట్లో వేవి చిక్కటి ప్యాకెట్ పాలు, ఇవి నార్మల్ ప్యాకెట్ పాలే. సో పాలు పోసేసుకుంటున్నా, మస్తు ఉంటుందట కనే కాదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఒకసారి టేస్ట్ చేద్దాం, నాకు తెలియాలి కదా టేస్ట్. జర సప్పగా ఉంది, అంత ప్రూవ్ అయితే లేదు. మనమైతే తినొచ్చు, కానీ పిల్లలు అయితే అస్సలు దగ్గర కూడా ముట్టుకోరు. సో వీళ్ళకి స్వీట్ ఉండాలంటే షుగర్ కానీ హనీ అయితే వేసుకోవాలా. సో నేను కూడా తింటా కాబట్టి నేనైతే హనీ అయితే యాడ్ చేస్తాను. ఒక 4 to 5 స్పూన్స్ అయితే హనీ అయితే యాడ్ చేసుకుంటా. షుగర్ వేసుకుని ఇంకా స్వీట్ ఉంటుంది, బట్ నేనైతే హనీ వేసుకున్నాను, ఎందుకంటే నేను ఫుల్ డైట్లో ఉన్నా కదా. సో నేను కూడా తింటా కాబట్టి నాకైతే హనీ మేలు. హనీ వేసుకొని మొత్తం స్టియర్ చేసేయాలి, ఓకేనా? సూపర్ ఉంది. సో పాలు, మ్యాంగో, హనీ యాడ్ చేసుకున్నాం, లిమిటెడ్ హనీ, ఎందుకంటే మనకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రావాలి కదా, లేకపోతే పిల్లలు అస్సలు టచ్ చేయరు. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే, దీన్ని యాస్టీస్ తీసుకొచ్చి పోయి ఫ్రీజర్లో కూర్చోబెట్టేస్తాను. సో దీన్ని ఒక 1/2 అవర్ నుంచి 45 minutes, లేకపోతే 1 అవర్, మన ఫ్రిడ్జ్ని బట్టి. మాది పాత ఫ్రిడ్జ్ కదా, జర 1 అవర్ ఉండాలా. కొత్త ఫ్రిడ్జ్లో అయితే అవసరం లేదు, 1/2 అవర్లో అయిపోతుంది. జర దగ్గరికి రావాలి, ఓకేనా? మంచి ఫ్లేవర్ వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూస్తారా, డీప్ ఫ్రిడ్జ్ ఖాళీ చేసిన, ఇట్లా పెట్టేస్తున్నా, డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసాను అంతే. 45 minutes వదిలేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా. ఫ్యామిలీ సపరిస్తారు పీసులో. ఎమ్మి అంటే ఎమ్మి ఉన్నాయి బాయ్. ఎట్లా ఉంది మమ్మీ? ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్, బాగున్నాయి. నువ్వు చూపెట్టి అసలుగా. తన్వి ఎట్లా ఉన్నాయి నీకు? బాగుందా? ఓకే.
కనయ్య దవడల దగ్గర గుంచుతున్నాయి. ఆవు కనయ్య నీకు పెడతాను ఇట్లా. ఇగో మా నేయాన్వికి పెడతా చూడండి. ఈ నేయాన్వి దా అది వద్దు ఇది ఎట్లా ఉంది అని బాగుందా? ఇగో ఇది కనయ్యకి బాగుందా కనయ్య? తన్వి నీకు దా సప్పరి బాగున్నా? సో మొత్తానికి నుజ్జువీడు రస్తాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఫ్రీజర్లో 1 అవర్ కానీ 45 మినిట్స్ కానీ పెట్టుకోవాలా. బట్ మా దగ్గర కరెంట్ పోయింది ఆల్రెడీ, పొద్దు నుంచి పోతూనే ఉంది. ఇప్పుడు కూడా కరెంట్ పోయింది, హాఫ్ అన్ అవర్ అయింది. నేను పెట్టేటప్పుడే అసలు కరెంటే లేదు. బట్ ఏంటంటే ఇన్వర్టర్ పైన ఉంది కాబట్టి నడుస్తుంది పైన బ్యాటరీస్. ఫ్రిడ్జ్ అయితే నడదు కరెంట్ లేకపోతే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మా పిల్లలకు టేస్ట్ అయితే వేయించేద్దాం మనం ఇది, ఎందుకంటే ఇక నాకు స్ట్రీమ్ టైం అవుతుంది కదా. సో చూస్తారు కదా, ఇది యాక్చువల్లీ మనం ఫ్రీజ్ అయితే మంచిగా దగ్గరికి అవుతుంది, మస్తు అవుతుంది అనమాట. బట్ ఎనీవే నో ప్రాబ్లం, వీళ్ళకి టేస్ట్ అయితే వేపిద్దాం, ఒకసారి చూద్దాం. సో గిన్నెలకు సర్వ్ చేస్తున్నాను నేను. మా మమ్మీ కూడా మా మమ్మీకి అందరికీ చూపిద్దాం టేస్ట్. సో ఫస్ట్ అయితే నేనే చూస్తా ఫస్ట్ టేస్ట్ ఎట్లా ఉందో. వావ్ బేబీ కమ్ హియర్. ఎట్లా ఉంది టేస్ట్ చెప్పాలి, కెమెరాకి చూసి చెప్పాలా కన్నయ్య? ఎట్లా ఉంది? బాగుందా? ఇగో మా మమ్మీ టేస్ట్ చేస్తుంది. ఇగో మా మమ్మీ తీర్థం లెక్క తీసుకుంటుందమ్మా. ఇస్తినమ్మా వాయినం, ఇస్తినమ్మా వాయినం, ఇస్తినమ్మా వాయినం. దాయజయ్ ఇక రమ్మా తన్వి నేన్వి సాన్వి పెడదాం ఇట్లా. అగో సాన్వి కూడా తీర్థం తీసుకుంటా అంట. నీకు తీర్థం వద్దులే ఇద్దాం. ఓకే బాగుందా? ఎట్లా ఉంది చెప్పు సాన్వి. ఇగో మా నేన్వి జెట్ మ్యాన్ రియాక్షన్స్ చూడు. జెట్ మ్యాన్ అయ్యో సాన్వికి నచ్చింది రో. వాయమ్మో ఓరు నాయనో. సో చూసురా చాలా ఇష్టపడి తింటారు బాయ్, మీరు ఇట్లా ట్రై చేయర్రి. ఐస్ క్రీమ్ పెక్కనే జుడతారు పిల్లలు. ఇక రా తన్వి దాయిగరా ఇట్లా ఒక్కటే. ఇగో మా చిట్టి ట్రై చేస్తుంది. ఎట్లా ఉంది టేస్ట్? బాగుంది. కొంచెం హనీ పడుతుంది కానీ ఎక్కువ వద్దు, అవసరం లేదు. న్యాచురల్ లెక్కనే ఉండాలి. సో ఫ్రెండ్స్ నాస్టాక్ చూస్తారు కదా, పిల్లలకైతే పాలు హనీ మ్యాంగో కదా. నాస్టాక్ చూస్తారు, నా బీట్రూట్ కూడా రెడీ అయిపోయింది. ఓన్లీ బీట్రూట్ని అయితే మొత్తం స్మాష్ చేసుకున్నా చూస్తారు కదా. బా నా మీల్ అనమాట ఇది, నా మీల్. నేను ప్రతి మీల్కి నా బీట్రూట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నా వెయిట్ లాస్ ఫార్ములా ఇదే అనమాట. బీట్రూట్ స్మాష్ చేసేస్తుంది, మంచిది బ్లడ్, ఓకేనా, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సో కొంచెం వేసుకుంటా, నాకు చాలా ఇష్టం అనమాట. నార్మల్గా మీరు కూడా తినేయచ్చు, రెగ్యులర్గా తినేయచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఏం చేసుకుంటా అంటే ఇది యాడ్ చేసేసుకుంటా కొంచెం. బా దవడలు గుంజుతున్నాయి, స్ట్రీమ్ టైం అవుతుంది, ఫుల్ ఎనర్జీ కావాలి నాకు ఇప్పుడు. వాయమ్మో ఓర్ నాయనో. బీట్రూటు, మ్యాంగో, పాలు, హనీ, ఒట్టాకాయలు చూస్తారు కదా పిల్లలు, పిచ్చెక్కిపోవాలా. 8 కొడుతుంటే ఒక్కొక్క రక్తం వెళ్ళాలని కళ్ళకి. వాయమ్మో ఓరు నాయనో. బేబీ కొంచెం ట్రై చేస్తావా? ఇది ఎవ్వరు ట్రై చేయాలన్నమాట, ఎందుకంటే ఇది ఓన్లీ పుంజు ఒక్కడే తింటాడు. చాలా అంటే చాలా బాగుంది. న్యాన్వికి పెడదాం. న్యాన్వి చూస్తురా మెల్లగా వెళ్ళిపోతుంది, ఏందో ఎర్రగా ఉందని చెప్పేసి. కానీ ఒక స్పూన్ ట్రై చేయవా? బాగుంటుంది కానీ. న్యాన్వి నువ్వు కరెంట్ కూడా రోజు పోవడం స్టార్ట్ అవుతుంది, ఎట్లా పడితే అట్లా పోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది కరెంట్. ఇప్పుడే ఇట్లా ఉంది, ఇంకా 5 సంవత్సరాల కరెంట్ ఏందో మన పరిస్థితి ఏందో చాలా డెవలప్ అయ్యేటట్టు ఉంది నాకైతే తెలిసి హైదరాబాద్.
3 cheers, baby.